నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు రచించిన చింత చెట్టు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 5,000 రూపాయల తృతీయ బహుమతి పొందిన కథ. డిసెంబర్ 1, 2025లో జాగృతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కాలం బలీయమైనది. అనుక్షణం మారిపోతూ తన వేగంతో పోటీ పడమని ప్రపంచాన్నంతా ప్రేరేపిస్తుంది. దాని వెంటే పరిగెడుతున్న మనిషికి అదెప్పుడూ ప్రశ్నార్థకమే. గడిచిన కాలాన్ని మధుర స్మృతులుగా, రానున్న కాలాన్ని అనూహ్యంగా భావించిన మనిషి ఎప్పుడూ కాలానికి అనుగుణంగా సాగిపోవలసిందేగా. తాత్వికత్వం చుట్టూ తిరుగాడుతున్న నా ఆలోచనలన్నీ కట్టిపెట్టి కాలాన్ని గడియారం కొలిచి చూపిస్తూ ఉంటే పనిలోకి వేగంగా దిగాను. యాండోయ్, మేజాపై తేనీరుంచి 5 నిమిషాలైంది. ఈ పాటికి చల్లారిపోయి ఉంటుంది కూడా. పరీక్షలకు చదువుకుంటున్న విద్యార్థిలా ఆ వార్తాపత్రికల నుంచి మొహం బయటకు తీస్తే గాని దాన్ని తాగాలన్న ధ్యాస కూడా ఉండదు. విసుగును దాచుకుంటూ అన్నాను. చెవిన పడ్డ మాటలకు ఎలాంటి సమాధానము రాలేదు. ఔషధం పుచ్చుకున్నట్లు యాంత్రికంగా దాన్ని తాగి అయిందనిపించారు శ్రీవారు. మా ఇద్దరి పేర్లు కలిపి భావనానంద నిలయమని ఇంటికైతే పేరు పెట్టుకున్నామే కానీ ఇప్పుడు జీవితాల్లో మధుర భావనలు, ఆనందాలు దూరమయ్యాయి. సమాజంలో చెప్పుకునేందుకు ఇంటికి కావలసిన గోడలు, పిల్లలు, వస్తువులు, బ్యాంకు ఖాతాలు అయితే కనిపిస్తున్నాయి కానీ మనుషులతో కబుర్లు కరువై యంత్రాలతోనే కాలయాపన షరా మామూలైపోయింది. సరే, జీవితపు పరుగుల్లో ఈ ఆలోచనలకు సైతం గండి వేస్తూ, ఋషి, ఇవాళ కాలేజీకి కొంచెం త్వరగా వెళ్ళాలన్నావు, ఇంకా తేవం లేదేం, పలహారం సిద్ధమైపోయింది, త్వరగా రా అంటూ హడావుడి పెట్టాను. ఋషి రాకపోగా వస్తున్నానన్న సమాధానం కూడా రాలేదు. ఈ కుటుంబంలో ఇంకా మాట్లాడటం చేతనైన వ్యక్తిగా నేనొక్కతినే మిగిలిపోయానేమో అనిపిస్తుంది. ఉన్న నలుగురము ఎవరికి వారన్నట్లు యంత్రాలకే వశమైపోయాము. కాదు, బానిసలమైపోయామనే చెప్పాలి. యంత్రాలనేవి మానవ సౌకర్యార్థం తయారైనా ఇప్పుడు అవి మనిషిని శాసిస్తున్నాయి. పూజిత, ఇంకా లేవలేదేమిటే? ఇవాళ బడికి సెలవు కాదమ్మా, కప్పుకున్న దుప్పటి ముసుగులో నుంచే బదిలిచ్చింది పూజిత. అలా సమాధానం వచ్చిందంటే నిద్ర బద్ధకం కాదు, చరవాణి సౌజన్యమని అనుకోక తప్పలేదు. ఋషి, నీ ల్యాప్టాప్ ఇస్తే కాసేపు ఆడుకునిచ్చేస్తాను అంటూ రాత్రి బతిమాలిందిగా. దాని ప్రభావమే ఇలా దారి తీస్తుందని ఇప్పుడు అర్థమైపోయింది. ఎప్పుడు యంత్రాలతోనే కాలం గడిపే ఋషి పూజితలకు మా చిన్ననాటి కబుర్లు చెప్తే నవ్వుతో పాటు విసుగు కూడా వస్తుంది. మా చిన్నప్పటి సంగతులే వేరు. బడి నుంచి ఇంటికొచ్చి ఉన్నదేదో తిని ఆటలకంటూ వీధిలోకి వెళ్తే మళ్ళీ చీకటి పడే వరకు ఇంటి దారే తెలిసేది కాదు. ఎన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళమో. కాలానికి తగ్గట్టు ఆటలు మారిపోతూ ఉండేవి. బాగా ఆడుకుని అలసి ఇళ్లకు చేరి స్నానాలు చేసి కాసేపు ఆ వేళటి పాఠాలు మననం చేసుకుని ఆఫీస్ నుండి వచ్చి స్నానపానాదులు ముగించిన నాన్నగారితో ఆ వేళటి కబుర్లన్నీ చెప్పేసరికి అమ్మ అన్నం సిద్ధం చేసేది. అందరము కలిసి తినేసి ఆ తర్వాత పడుకోవటమే. ఇదే నాటి తరానికి తెలిసిన రోజువారీ జీవితం. ఈ తరానికి మాత్రం ఆటలు యంత్రాల్లోనే నాయే. అలా అని ఆ రోజుల గురించి గొప్పగా చెప్తే ఇంకేమైనా ఉందా? మీకున్న జ్ఞానం అంతేనని తీసి పారేస్తారు. అప్పటివన్నీ వెర్రి ఆటలని కొట్టి పారేస్తారు. స్వాగతంలోనే అనుకుని నెట్టూర్చాను. పోనీ ఉన్నత చదువుల్లోనైనా యంత్రాల ధ్యాస వదిలి ఏ సాంఘికమో భాషా ప్రావీణ్యతకు సంబంధించిన అంశాలను ఎంచుకుంటారా అంటే అది లేదు. ఉచిత సలహా పడేస్తే అది పిలిసే కొట్టింది. మొన్నటికి మొన్ననే ఆ విషయంలో పూజిత నాతో వాదించింది కూడాను. కృత్రిమ మేధస్సుపై భారత్ విశ్వవిద్యాలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన విద్యా విధానాన్నే ఎంచుకుంటానమ్మా అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ కృత్రిమ మేధ సహాయంతోనేగా వాడి కంప్యూటర్కు ఋషి పెట్టిన తాళం కూడా తీసింది. తాళం అంటే భౌతికంగా కనిపించే మన తాళం కప్ప కాదండోయ్. నీ చరవాణిలో ఆడుతున్నది చాలక నాది కూడా కావాలా అంటూ వాడి కంప్యూటర్కు అంకెలతోనో బొమ్మలతోనో తాళం పెడతాడుట. కనిపించని తాళాలు, వినిపించిన రాగాలతోనే సాగిపోతాయి వీళ్ళ ఆటలు పాటలు. పెట్టిన పలహారాన్ని కూడా మర్చిపోయి కాలేజీకి పరుగు తీశాడు ఋషి. అందుకు వాళ్ళకొక కారణం ఉంటుందండోయ్. అమ్మ చేసే పాతకాలపు పలహారాలు చేతులు కంటకుండా గబగబా తినేందుకు వీలుగా ఉండవని వాళ్ళ బాధ. అంత సమయాభావం అట.
అమ్మా నాకు అస్సలు సమయం లేదు. 12వ తరగతి అంటే ఏంటనుకున్నావు? కత్తి మీద సామే. పరీక్షలు రాయటం ఒక ఎత్తు అయితే ప్రవేశ పరీక్షలకు తయారవటం మరొక ఎత్తు. ఇవన్నీ చేస్తే గానీ లక్ష్యాన్ని చేరుకోలేను అంటూ బోధించే మేధస్సున్న పూజితకు ఇన్ని పనులు చేసుకునేందుకు కావలసిన మానసిక శారీరక బలానికి మంచి ఆహారం కూడా ఉండాలని తెలియదు అదేమిటో. చేసిన 4 ఇడ్లీలు నోట్లో వేసుకుని వెళ్లకుండా ఇన్ని మాటలు. సరే, ఏది ఏమైనా కుటుంబాన్నంతా ఏదో ఒక వంకన ఒక్కరోజైనా కలిసి గడిపేలా చేయాలన్నదే నా తాపత్రయం. అందుకు నాకున్న ఒకే ఆయుధం ఇలవెల్పు కోవిలకు అంతా వెళ్లాలని పట్టుపట్టడం. అందరినీ బయలుదేరదీయాలని గట్టిగానే నిశ్చయించుకున్నాను. ఎప్పుడు అనగానో పెట్టుకున్న మొక్కు ఇంకా తీర్చలేదు. దైవ కటాక్షం ఉంటే గాని ఇంట్లో మంచి జరగదంటారు. ఏమైనా సరే ఈ వారం ఇలవేల్పు దర్శనానికి వెళ్లి తీరాల్సిందే అంటూ భక్తి పేరిట శ్రీవారిని కట్టేయటానికి పాత మార్గాన్ని ఎంచుకుని భయంతో కట్టేసి ఒప్పించి సాధించాను. ఒప్పుకోవటమే కాక పిల్లల్ని కూడా బయలుదేరదీశారు ఆనంద్. ఏంటమ్మా ఇది? నీకు కావాలంటే మీరిద్దరూ వెళ్ళాలి కానీ గుళ్ళకు గోపురాలకు మమ్మల్ని రమ్మని బలవంతం ఏంటి? విసుక్కుంది పూజిత. ఋషిది ఇంచుమించు అదే ఉద్దేశమైనా అప్పటికే చిన్నపోయిన నా మొహాన్ని చూసి మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఎట్టకేలకు అందరినీ తెవిల్చేసరికి తల ప్రాణం తోకకొచ్చినా ఆదివారం తెల్లవారుతూనే ప్రయాణానికి సిద్ధమయ్యాము. ఉదయాన్నే లేచి పలహారాలు, పళ్ళు, తేనీటికి కావలసినవన్నీ సిద్ధం చేశాను. కుటుంబం అందరం కలిసి గడపబోయే చక్కని రోజని లోపల ఆనందంగా ఉంది. భావన, నా చరవాణిని ఇంట్లో ఉంచేస్తున్నాను, గుళ్ళకి ఎలాగో తీసుకువెళ్ళని ఎవరన్నావుగా? సెలవిచ్చిన శ్రీవారి మాటలకు సంతోషం కలిగింది. అందరం 4 చక్రాల వాహనంలో ప్రయాణమయ్యాము. చరవాణి కానీ మరే ఇతర సాంకేతిక యంత్రాలను కానీ తీసుకురాకూడదని ఈ ప్రయాణానికి నేను పెట్టిన నిబంధనను అందరూ పాటించారు. ప్రత్యామ్నాయంగా వారికి ఇష్టమైన వస్తువులు తెచ్చుకున్నారు పిల్లలిద్దరూ. కొన్న డిజిటల్ కెమెరాను చేతపట్టి ప్రకృతిని ఆస్వాదించడం మొదలుపెట్టింది పూజిత. వినటానికి తనకిష్టమైన కిషోర్ కుమార్ పాటలు తెచ్చుకున్నాడు ఋషి. యంత్రాలతోనే జీవితం గడిపే వారికి తమకంటూ కొన్ని ఇష్టాలున్నాయని అప్పుడే గ్రహించారు. భార్య పక్కనుండగా ఆమెతో గడిపే ఆ క్షణాలను, ఆ నిశ్శబ్దంలో వారు పంచుకునే మధురానుభూతులను చాలా కాలం తర్వాత పొందుతున్నాడు ఆనంద్. వాళ్ళ ఇష్టాల కోసం అలా కొంత సమయాన్ని వెచ్చించి అందులో లభించే ఆనందాన్ని చవిచూస్తున్నది మా కుటుంబం. 70ల నాటి కిషోర్ కుమార్ పాటల హుషారుతో ఉత్సాహంగా సాగిపోతుంది ప్రయాణం. దైవ దర్శనం మాటాటుంచి నలుగురము సంతోషంగా గడపడానికి కావలసిన సమయమే సుఖజీవనానికి ఇంధనమైతే దాని ఖర్చు వాహనానికి ఖర్చయ్యే ఇంధనం కంటే ఎంతో తక్కువే కదా అనిపించింది. శ్రీవారిని అలా ఆనందంగా చూస్తున్నప్పుడు నా ఆలోచనలన్నీ సాగిపోతున్న వాహన వేగంతో పోటీ పడుతూ కాలగమనంలో గతంగా మిగిలిపోయిన పాత రోజుల్లోకి వెళ్ళాయి. నా భవితవు నువ్వు, నా మధుర భావనవు, భావనల కొలను నువ్వు అంటూ ఇప్పుడు మాటలే రానట్టున్న శ్రీవారి అప్పటి మాటలు గుర్తుకు రావటమే కాక చీర చెంగును ఆసరాగా చేసుకుని చిట్టి చిట్టి అడుగులు వేస్తూ నడకలు నేర్చిన చిన్నారుల తొలి అడుగులు కళ్ళల్లో మెదిలాయి. ప్రతి ఏడు ఊళ్ళో గడిపిన సంక్రాంతి పండుగ సంబరాలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, పిండి వంటలు, భోగి మంటలు, తలంట్లు, కొత్త బట్టలు కళ్ళల్లో నిలిచాయి. ఒకటేమిటి, ఎన్నెన్నో మధురానుభూతులతో ఊరు నుంచి మూటకట్టుకున్న మనసులో పదిలంగా దాచుకున్న సంతోషాల ఊహలలో మునిగి తేలుతూ ఉండగా అల్పాహారానికి వాహనాన్ని ఆపారు శ్రీవారు. జంబు కానా పరిచి చేసుకొచ్చినవన్నీ అందరికీ పళ్ళాల్లో సర్ది ఇవ్వసాగాను. అబ్బా అమ్మా, ఇదేంటి ఇవాళ కూడా ఇడ్లీనా? పూజిత మొహం చిన్నపోయింది. నిన్ననే తాజాగా వేయించి చేసిన కారప్పొడిలో నెయ్యి వేసి తెచ్చాను పూజిత. కారప్పొడితో నీకు ఇష్టమేగా? ఎంత బాగుందో చూడు. ఒక ఇడ్లీ ముక్కర నోట్లో వేసుకుని ఉత్సాహాన్ని పెంచుతూ అన్నాను. వేరేదేమీ లేదా? అసంతృప్తిగా అంటున్న పూజిత మాటకు అన్నయ్యకి ఇష్టమని నిమ్మకాయ పులిహార చేశాను, పోనీ అది తింటావా అన్నాను. ఇప్పుడు అవేమి తినాలని లేదమ్మా అన్నాడు ఋషి. ఏ బర్గరు పిజ్జానో అయితే ఈ పాటికి గంతులు వేసుకుంటూ తినేసేవారు. ఉదయం 4 గంటలకు లేచి చేశాను. మనిషి శ్రమకు విలువ లేదు, కష్టపడి సంపాదించిన భోజనానికి విలువ లేదు. చేసుకున్న నేను మాత్రం తృప్తిగా తింటాను అనుకుంటూ పళ్ళెంలో పెట్టుకున్నాను. ఇన్నేళ్ల అనుబంధంలో నన్ను చదివిన శ్రీవారికి నా మొహం చూసి అర్థమైందో లేక ఆకలేసిందో కానీ ఆయన మాత్రం ఏమీ మాట్లాడకుండా కావలసింది తినేశారు. మళ్ళీ ప్రయాణం కొనసాగింది.
ఆ త్రోవ పొడవునా చిట్టడవులు చిన్న చిన్న సెలయేళ్లతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. నాన్న, ఇక్కడేదో పెద్ద చెరువు ఉంది. దూరంగా కొండల నుండి వస్తున్న సెలయేళ్ల గలగలలు, పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. ఈ ప్రదేశం ఎంత బాగుంది, కాసేపు ఆగుదాము అన్నాడు ఋషి. అందరం దిగి తల ఒకవైపు నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాము. తెచ్చిన కెమెరాలో కళ్లకు కనిపించిన ప్రతి అందాన్ని బంధిస్తోంది పూజిత. శ్రీవారితో నేను పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకవైపు నడుస్తూ ఉండగా పక్షుల కువకువ రవాలను వింటూ గుబుర్లలోకి సాగిపోతూ మరొక వైపుకు నడవసాగింది పూజిత. కొంత దూరంలో పూజితకు అక్కడే నివసిస్తున్న ఒక అవ్వ కనిపించింది. అవ్వా, నీ ఫోటో తీసుకోనా? ఉత్సాహంగా అడిగింది పూజిత. ఒళ్ళంతా ముడతలు పడి 5 అడుగుల పొడుగుండే అవ్వ వంగి 3 అడుగులే కనిపిస్తోంది. చేతి కర్ర ఆసరాతో నడుస్తోంది. ఇదే అమ్మా, చింతపండు పులుసు పెడుతున్నా తల్లి, కాసేపట్లా అయిపోతుంది, తిందులే. ఫోటో అంటే అర్థం కాని అవ్వ ఆదరంగా అంది. ఆ ప్రాంతంలో అవ్వ ఎన్నేళ్ల నుండో ఉంటున్నట్టుగా అక్కడి ఆనవాళ్లు చెప్తున్నాయి. పాతబడ్డ నలిగిన చీరను చుట్టుకుని అటు ఇటు నడుస్తూ పనులు చేసుకుంటోంది అవ్వ. కట్టెల పొయ్యి పైన ఒక మట్టి పాత్రలో ఏదో ఉడుకుతోంది. ఘుమఘుమలాడుతున్న వాసన కడుపులో ఆకలిని పెంచుతోంది. నిర్మలంగా చిరునవ్వు చెందుతూ ఉంది అవ్వ మొహం. అవ్వ, ఇక్కడ ఇంకెవ్వరూ ఉన్నట్లు లేదే, నీకెవరూ లేరా? ఈ చెట్ల మధ్యలో నువ్వు ఒక్కతివే ఉంటావా? భయం వేయదా? ప్రకృతినంతా ఆస్వాదిస్తూ తన కెమెరాలో బంధించాలన్న ఉత్సాహం తగ్గి అవ్వను ఆసక్తితో ప్రశ్నల వర్షం కురిపించింది పూజిత. ఈ అమ్మ నీడనుంటున్న నాకు భయం ఎందుకు తల్లి అంటూ చింత చెట్టును చూపింది. తాను నిలబడి ఉంది ఆ చెట్టు ఛాయలో అని అంతవరకు గమనించలేదు పూజిత. ఈ తల్లి నీడనే బతుకుతున్నానమ్మా. ఇది చల్లని నీడనిస్తుంది. చిగురించినప్పుడు ఇంత పచ్చడి నూరుకుంటే సారిపోతుంది. కాలం సాగిపోయి ఈ తల్లి కొమ్మలన్నీ కాయలతో నిండిపోతాయి. ఎండకి ఎండుతూ కిందకి రాలుగా దోరగా పండిన ఆ కాయలతో కూసంత పులుసు పెట్టుకుంటే నా జానడి పొట్ట నిండిపోతుంది. ఈ కాలానికి ఆ కాయలు కాస్తాయి ఈ చుట్టుపక్కల. ఈ నేల తల్లిచ్చే దుంపలు, ఆకుకూరలు. ఒకటి ఏంటమ్మా, ఇక్కడ ఏం కావాలంటే అయ్యే ఉంటాయి. బతకటానికి ఇంతకంటే కావలసిందే ఉందమ్మా అంది అవ్వ. అవ్వ మాటల్లోని అల్ప సంతోషాన్ని, సంతృప్తిని చూసి ఆశ్చర్యం కలిగింది పూజితకు. అక్కడ తనకు ఎలాంటి లోటు లేదని నమ్ముతూ ఒంటరినన్న భయమే లేకుండా ఎలా ఉంటారో. ఎవ్వరూ లేరని కానీ ఏదో లోటుందని కానీ నీకు అనిపించదా అవ్వా అడిగింది. నాకేటి లోటున్నది తల్లి? తల దాచుకునేందుకు నేడుంది, కడుపు నింపే తల్లి ఉంది. కాలం తీరితే ఈ చెట్టు తల్లి ఒడిలోనే ఊపిరి వదిలేస్తాను. అయినా అందరం ఒంటరిగానే వస్తాము, ఒంటరిగానే పోతాము. ఈ మధ్యలో మాత్రం ఒంటరితనం అంటే భయం ఎందుకమ్మా అంటూ నవ్వేసింది. అవ్వతో కబుర్లు ముగించి వాహనం వైపు తిరుగు ప్రయాణమైన పూజిత మనసు ఇప్పుడు అనేక ఆలోచనలతో నిండిపోయింది. ఆలోచనల్లో మునిగి తేలుతూ వాహనం దగ్గరకు చేరుకుంది. అమ్మా, ఆకలిస్తోంది, ఇడ్లీ పులిహోర పెడతావా అప్రయత్నంగా అడిగింది. పూజితను చూస్తున్న ఆనందకు ఆశ్చర్యం కలగగా భావనకు ఆనందం కలిగింది. అవ్వ కబుర్లు చెప్తూ కడుపు నింపుకుంది పూజిత. నా పొదరింట చింత చెట్టు తెచ్చిన మార్పును చూసి ఆశ్చర్యం కలిగింది. అటుపై చేసుకున్న దైవ దర్శనంతో మొక్కు తీరి ఇది దైవ కృప అని సంతృప్తి పడుతూ ఇల్లు చేరాము. 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఆషాఢమాసం వచ్చింది. మావయ్య గారికి సుస్థి చేసి కొన్ని రోజులకే కాలం చేశారు. ఆయనతో గడిపిన అనుభూతులే పిల్లలకు ఆస్తులయ్యాయి. ఎందుకంటే మావయ్య గారు పోయిన సంవత్సరమే ఎన్నేళ్ల తర్వాత మేమంతా కలిసి ఊరు వెళ్ళాం కనుక. నాన్న, 7 పండక్కి వెళ్దామా? ఎప్పటికప్పుడు పండక్కి రామంటూ భీష్మించుకునే పిల్లలు ఆ మాట అనటమే తడవుగా ప్రయాణం అయ్యాము. ఇది చింత చెట్టు మహిమే అనుకున్నాను. సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందుగానే వెళ్ళి ముక్కనుమ నాడు తిరిగి ప్రయాణమయ్యాము. అన్నాళ్ళు ఆ ఊళ్ళోనే గడిపాము. తాతయ్య, కనకాంబరం మడి పక్కనే ఆ మల్లెతీగ మొదలుందిగా, ఎరువేసి దాని చుట్టూ పాదు కట్టి నీరు పెడతాను అంటూ తాతగారితో సమానంగా ఇంటి చుట్టూ వేసిన మొక్కలతోనే కాలక్షేపం చేసేది పూజిత. మంకిన్న పువ్వుని ఎరగని పూజిత మొదటిసారి దాన్ని చూసి మురిసిపోవటం నాకింకా కళ్ళల్లో తాజాగా ఉంది. ఇవాళ ఆకుపచ్చ సంపెంగ పువ్వు పూసుంటుంది, ఇక్కడ దాకా సువాసన వస్తుంది అంటూ నిమ్మకు నీరు పెడుతూ మామయ్య గారు అన్నారు.
వెంటనే పరుగున వెళ్లి చెట్టంతా గాలిస్తే గుప్పుమని వస్తున్న వాసనే కాని పువ్వు కనిపించక సతమతమయ్యింది పూజిత. ఆకుల చాటున దాగిన పువ్వును కనుగొన్నాక దాని కళ్ళల్లో కనిపించే కాంతులకు వెల ఉంటుందా అనిపించింది నాకు. అలా జరుపుకున్న పండుగ తర్వాత మరొక సంక్రాంతికి మావయ్య గారు లేరు. మనసు కంటే వేగంగా ప్రయాణించే సాధనం ఏదీ లేదంటారే, కానీ కాలం అంతకంటే వేగంగా ప్రయాణిస్తోందని నమ్మక తప్పటం లేదు. అలా గిర్రున తిరిగిపోతున్న కాలచక్రంతోనే సాగిపోతోంది మానవాళి. అలాంటి చక్రవ్యూహంలో చిక్కుకున్న కొన్ని మార్పులు అభిలషణీయం. అదే ఇకిగాయ్ అనిపించింది. జపాన్ దేశం ప్రబోధించిన శతాబ్దం నాటి తత్వం ఇకిగాయ్. జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని ఎందరో మహనీయులు ఆ తత్వాన్ని వెలుగులోకి తెస్తూ ప్రపంచానికి పంచుతున్నారు. తానెంచుకున్న వాటికి దూరం అవ్వకుండా ప్రపంచంతో మమేకమవుతూ స్వయంగా ఆనందాన్ని పొందుతూ మనిషి ముందుకు సాగిపోవటానికి సహాయపడే తత్వాన్నే ఇకిగాయిగా అభివర్ణించవచ్చు. జీవించడానికి ఒక కారణం అనే కొన్ని అంశాల అతివ్యాప్తిని సూచిస్తుంది ఇకిగాయ్. మనిషి తన అభిరుచిని వీడక వృత్తితో పాటు దాన్ని లక్ష్యంగా చేసుకుని రెంటిని సాధిస్తూ సాగిపోతే అర్థవంతమైన జీవితానికి దారితీస్తుందని ఇకిగాయ్ చెప్తుంది. ఇకిగాయ్ సూత్రాన్ని అనాయాసంగా అవలంబిస్తూ ఆ అవ్వ చింత చెట్టు నీడనే జీవన పదంగా చేసుకుని సంతృప్తితో బతుకుని అర్థవంతం చేసుకుంది. ఆ చింత చెట్టు ప్రభావం మా ఇంటా లేకపోలేదు. పెరట్లో పిల్లలు నాటిన మొక్కలు పూస్తున్నాయి. ప్రహరీ గోడ పక్కగా పెట్టిన చింత చెట్టు చిగుర్లు వేస్తోంది. ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని చూడటమే ఋషి నిత్యకృత్యమైంది. పూజిత ప్రకృతితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. భావనానంద నిలయం ఇంటికి సార్థక నామధేయమయ్యింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.